ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ వారి హృదయము దేవునికి దగ్గరగా లేదు. చెప్తున్నాను, నేను నిజంగా చెప్తున్నా, ఈరోజు నువ్వు దేవుని ఆరాధించాలంటే, నువ్వు దేవుని వాక్యములో ఎదగాలంటే, నువ్వు దేవుని బిడ్డగా వర్ధిల్లుతూ అనేకులను మరి నువ్వు దేవుని లోపల నడిపించాలంటే నువ్వు ఎలా బ్రతకాలి తెలుసా? నీ చూపులో వేరే అర్థం ఉండకూడదు. నువ్వు చూస్తున్నావంటే అది దయ, అది కనికరం, అది ప్రేమ. నువ్వు చూసే చూపులో మోహపు చూపులు, ద్వేషపు చూపులు, అహంకారపు చూపులు, ఇవన్నీ యేసయ్య నీకు నేర్పించలేదు, తండ్రి అయిన దేవుడు నీకు నేర్పించలేదు. కొంతమంది చూస్తారు ఇట్లా సీరియస్గా, అసహ్యంగా. నీ హృదయంలో ప్రేమ ఉండాలంట, కరుణ. ఒక స్త్రీ ఆమెను కొట్టాలని, చంపాలని ఆమెను లాక్కొని వస్తున్నారు. యేసయ్యను ఎలాగైనా తప్పు పట్టాలి, ఈయనను ఎలాగైనా ఇరికించాలని అక్కడ ఉన్నటువంటి శాస్త్రులేమి, పరిచయులేమి, పెద్దలేమి, మరి వీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. సందర్భం వచ్చింది, ఒక ఆమెను లాక్కొని వచ్చారు అక్కడికి. అక్కడ గుంపులుగా జనాలు రాళ్ళతో కొట్టి చంపేద్దామేమోనని ఈయన దగ్గర తీసుకొచ్చి ఈమె రాత్రి వ్యభిచారము చేస్తుండగా పట్టుబడింది. ధర్మశాస్త్ర ప్రకారము, మరి ఆ రోజులో ఉన్నటువంటి ఆ నియమ నిబంధనల ప్రకారము ఆ రాళ్ళతో కొట్టి ఈమె ప్రాణం తీసేయాలా, బ్రతకకూడదు. అప్పుడు యేసయ్య దగ్గర తీసుకొస్తే ఆయన చూసినటువంటి చూపు ఎట్లాంటిది తెలుసా? ఛీ, ద్వేషముతో చూడలే, కోపంతో చూడలే. ఎలా చూశాడు తెలుసా? ఆమె లోపట దేవుని ప్రేమను ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమను ఎట్లా చూస్తాడు బ్రదర్ అని మీరు అనొచ్చు. ఒకవేళ ఈయన ద్వేషముతో కానీ కోపముతో కానీ వాళ్ళు చెప్పింది విని తీర్పు తీర్చి ఉంటే ఆమె ఆ రోజే రాళ్ళతో కూడా చంపేసేవారు. నీ దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే, ఇప్పుడు ఒక చిన్న పిల్లోడమ్మా, పోనీ మీ ఇంట్లోనే మీ కూతురు, మీ కుమారుడో, మీ తమ్ముడో, మీ అక్కనో, చెల్లెనో చిన్నప్పుడు దొంగతనం చేశారు. ఏం చేశారు? దొంగతనం చేశారు. తల్లి లేదా తండ్రి ఒక దెబ్బ ఇస్తారు, అంతేగాని ఛీ నీచుడా పో, బయటికి వెళ్ళిపో, ఇంకా నువ్వు మా ఇంట్లోకి రావద్దంటారా? అంటారా? అస్సలు అనరు. నాన్న ఇంకోసారి తప్పు చేయదు. ఫస్ట్ కొట్టినా తిట్టినా తర్వాత మళ్ళీ దగ్గర చేర్చుకుంటారు, ఎత్తుకుంటారు, ముద్దు పెడతారు, అన్నం తినిపిస్తారు కదా, కావాల్సినవి కొనిస్తారు. సరే, కొంచెం పెద్దగా అయ్యాడు, ఇంకొక తప్పు చేశాడు. తల్లి తండ్రి మళ్ళీ గద్దించారు, మళ్ళీ దగ్గర తీసుకున్నారు. అయిపోయింది, కొంతకాలం గడిచిపోయింది. పెద్దవాడైపోయాడు. ఒక దొంగ అయ్యాడు, గజ దొంగ అయ్యాడు. ఊరోళ్ళందరూ పట్టుకొని కొట్టి బాదుతూ ఉంటే ఈ తల్లి పరిగెత్తుకొని వెళ్ళి ఆ కుమారుని గట్టిగా పట్టుకొని, అయ్యా నా కుమారుడు మంచోడే, ఎందుకు చేశాడో తెలియదు, కానీ వాని తరఫున నేను క్షమాపణ కోరుతున్నా. ఏదైతే వాడు దొంగిలించాడో దానికి రెట్టింపు నేను ఇస్తున్నాను మీకు, నా కుమారుని వదిలేయండి. అయిపోయింది. ఇంకొక రోజు కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఒక వ్యక్తిని హత్య చేశాడు, ఒక వ్యక్తిని చంపేశాడు. ఆ తల్లి ఆ తండ్రి అదే వైఖరిని కొనసాగిస్తూ ఉన్నారు, అదే ప్రేమను చూపిస్తూ ఉన్నారు, అదే విశ్వాసం ఎక్కడ తగ్గలే. మరి అవతల ఉన్నటువంటి వ్యక్తి చనిపోయాడు. వారి తల్లిదండ్రులు ఎట్లా ఉన్నారంటే కోపంగా ఇతన్ని చంపేయాలన్నంత కోపంగా ఉన్నారు. అక్కడ ప్రజలందరూ కూడా ఇతన్ని కట్టేసి కొట్టి చంపాలా, ఎలాంటి శిక్ష అయితే ఇప్పుడు ఈ కుటుంబం అనుభవిస్తుందో వాళ్ళ కుటుంబం అనుభవించాలి, వాళ్ళు కూడా అనుభవించాలి అని ఈ పిల్లని కొట్టి చంపాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ తల్లి తండ్రి మటుకు, నా కుమారుడు అమాయకుడు, నా కుమారుడికి ఏ పాపము తెలియదు, వాడికి మతి స్థిమితము లేదు,
వాడు స్నేహితులతో తిరిగి చెడిపోయాడు. వాడు మత్తు బానిస అయి ఈ విధమైనటువంటి పని చేస్తాడు, కానీ వాడు మంచోడే. ఎవరు చెప్తారు? నీ తల్లి, నీ తండ్రి చెప్తారు, నీ అన్న చెప్తాడు, నీ చెల్లి చెప్తుంది, నీ అక్క చెప్తుంది, నీ రక్త సంబంధము ఎవరైతే కలిగి వారు చెప్తారు వీడు మంచోడు. కానీ బయట వానికి తెలుసా? తెలియదు. వీడు పాపి, దరిద్రుడు అని తిడుతా ఉన్నాడు. సరిగ్గా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అను రక్షకుడు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన కూడా మరి దేవుని ప్రేమలో ఎదిగి దేవుని రాకడ గురించి బోధిస్తూ పరలోక రాజ్యం సమీపించున్నదని ఆయన ప్రకటిస్తూ ఆయన దగ్గరికి తీసుకొని రాబడినటువంటి స్త్రీ వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని చూసి జాలిపడి ఏమన్నాడు? ఆమె ఎందుకు కనికరపడి, మీలో పాపము చేయని వాడు ఎవడైనా ఉన్నాడా? వాడు మొదట రాయి వేయండి. ఎవరు వేశారమ్మా? ఎవరైనా వేశారా? ఎవరు రాయి వేయలేదు. ఎందుకు వేయలేదు అంటే వాళ్ళందరూ కూడా పాపం చేసిన వారే, తప్పు చేసిన వారే, ఒప్పుకున్నారు. ఎవరు రాయలేదు. తిరిగి ఆయన అడిగాడు, అమ్మా ఎవరైనా నిన్ను శిక్షించారా? ఎవరు నేను కూడా నిన్ను శిక్షించను, కానీ ఒక పని చేయాల, నీ జీవితంలో మళ్ళెప్పుడు నువ్వు ఈ పాపము చెయ్యకూడదు. ఇది యేసుక్రీస్తు మనసు. హల్లెలూయా. అదే నీలాగా ఆలోచిస్తే చూడండి, ఒక ఆమె వచ్చి చెప్తుంది, అక్క నీకు తెలుసా, ఇదిగో పాస్టర్ గారు ఇట్లా, అక్క ఇట్లా అని చెప్పగానే వీళ్ళందరూ అవునా, సర్పసంతానమా, పబ్లిసిటీ, ఫ్రీ పబ్లిసిటీ అవసరమా అమ్మ? చెప్పండి. ఎవరో గురించి మనకెందుకు? ఎవరో గురించి మనం ఎందుకు ఆలోచన చేయాలి? చిన్న చిన్న విషయాలే. మన ఆలోచన మన యొక్క విధానము ఎలా ఉండాలి అనేది ఇక్కడ యోహాను ద్వారా మనం తెలుసుకున్నాం. ఏమన్నాడండి? సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఎందుకంటే వీరు జ్ఞానం వచ్చింది, వారికి బుద్ధి వచ్చింది, అందుకని వారు బాప్తిజం తీసుకోవడానికి వచ్చారు. రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి. ఇదిగో భయంకరమైనటువంటి ఆ యొక్క రోజులు రాబోతున్నాయి. ముందుగానే రక్షణ పొంది బాప్తిజము పొంది, అందుకే మారు మనసుకు తగిన ఫలమును ఫలించుటే. ఒక కుటుంబంలో భార్య భర్త. భార్య అంటుంది భర్తతో ఏమనంటే, అయ్యా రేపు ఆదివారం కదా, మనం ఉదయాన్నే తొందరగా వెళ్ళిపోయి మనం దేవుని ఆరాధిస్తాం. భర్త అంటాడు, ఏమంటాడు తెలుసా? రేపు ఆదివారం కదా, నాకు ఒక పని ఉంది. ఆదివారం కదా, చూద్దాంలే. కొన్నిసార్లు భార్య చెప్తుంది, లేదా భర్త చెప్తాడు, ఏమని అంటే, ఈరోజు ప్రార్థన కూడిక ఉంది, మనం వెళ్దాము, దేవుని వాక్యం వినొద్దాము. వెంటనే ఆ భార్య అంటుంది కదా, ఏముంటుంది అక్కడ? ఏముంటుంది అక్కడ? వెంటనే ఏముండదు అక్కడ. నువ్వు అనుకుంటున్నావు ఏముండదని. నువ్వు ఎన్నిక లేని సంఘంగా నువ్వు చూస్తున్నావు, కానీ దేవుడు ఎన్నుకున్న సంఘం ఇది. ఈ సంఘములో బోధించే ప్రతి మాట నువ్వు అర్థం చేసుకుంటే నీవు పరిశుద్ధమైన దేవుని ఆత్మ చేత బలపడతా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా.